హైదరాబాద్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల్లో 84% మంది ఐటీ ఉద్యోగులు ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నట్లు ఇటీవలే కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే అసలు ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? ఐటీ ఉద్యోగులు ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు అనే వివరాలను అడిగి తెలుసుకుందాము. ప్రస్తుతం మనం హైటెక్ సిటీలో ఉన్న మెడికవర్ హాస్పిటల్స్లో ఉన్నాము. మనతో పాటు సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ మన్నెం మనోజ్ కుమార్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, రీసెంట్గా ఒక సర్వే కూడా మనకు రావడం జరిగింది కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి. ఐటీ ఉద్యోగుల్లో 84% మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు అని. అసలు ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? ఫ్యాటీ లివర్ అనేది ఒక సైలెంట్ డిసీజ్ అమ్మా. యూజువల్లీ సిమ్టమ్స్ ఏముండవు. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మా దగ్గరికి వచ్చేవాళ్ళు అల్ట్రాసౌండ్ రిపోర్ట్ తోటి గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉంది, మాకు దీని గురించి చెప్పండి అని చెప్పడానికి మా దగ్గరికి వస్తారు, అని కనుక్కోవడానికి మా దగ్గరికి వస్తారు. బట్ కనిపించినంత సైలెంట్ కాదు, దీనివల్ల వచ్చే అనర్థాలు చాలా ఉన్నాయి. సో మనం తీసుకుంటే ఫ్యాటీ లివర్ అనేది ఓవరాల్ వరల్డ్ వైడ్ చూసుకుంటే మనకి 20 to 30% ఆఫ్ పాపులేషన్లో ఫ్యాటీ లివర్ ఉంది. వాళ్ళల్లో ఒక 20% మందికి నాన్ ఆల్కహాలిక్ స్టెటోహెపటైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అవుతుంది. బికాస్ ఆఫ్ ఫ్యాటీ లివర్ ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఈ ఇన్ఫ్లమేషన్ అయిన లివర్లో 20% మందిలో, అంటే 20%లో మనకి ఫైబ్రోసిస్ వస్తుంది. ఫైబ్రోసిస్ మనకి మళ్ళీ స్టేజ్ 1 నుంచి స్టేజ్ 3 వరకు ఉంటాయి. ఈ ఫైబ్రోసిస్ వచ్చిన వాళ్ళల్లో మళ్ళీ ఒక 20% సిరోసిస్ డెవలప్ అవుతుంది. అండ్ సిరోసిస్ వచ్చిన వాళ్ళలో హెపటోసెల్యులర్ కార్సినోమా అంటే లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. సో ఒక చిన్న స్మాల్ ఇష్యూ ఏదైతే ఫ్యాటీ లివర్ అనేది ఉందో ఇంత అనర్థాలకు దారితీసే అవకాశం ఉంటుంది. సో సాధారణంగా ఫ్యాటీ లివర్ అనేది ఎందుకు వస్తుంది? అంటే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ మనం ఎక్కువగా తినడం వల్ల వస్తుందా, లేదంటే మన లైఫ్ స్టైల్ వల్ల వస్తుందా? అసలు ఎలా వస్తుంది అంటారు ఈ సమస్య? మనకు దీనికి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక చూసుకుంటే ఒబేసిటీ, ఊబకాయం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. సెకండ్ వచ్చేసి డయాబెటీస్ మెలిటస్, టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ ఉన్న వాళ్ళలో ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే మెటబాలిక్ సిండ్రోమ్ అంటే నథింగ్ బట్ అంటే ఒబేసిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్, హైపర్లిపిడీమియా, ఈ 3 కలిసి హైపర్ టెన్షన్, ఈ 4 కలిసి ఒక వ్యక్తిలో ఉంటే దాన్నే మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. ఇది ఉన్న వాళ్ళకి, అలాగే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరిలో ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఎక్కువ. అసలు ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఎప్పుడు అంటామంటే మనకు ఆల్కహాల్ అసలు తీసుకోరు కానీ వాళ్ళకి లివర్ ఎఫెక్ట్ అవుతుంది. ఫ్యాటీ లివర్తో స్టార్ట్ అయ్యి సిరోసిస్ దాకా వెళ్తుంది. నేను చెప్పినట్టు వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉందంటాం. సో అసలు హెల్దీ లివర్ ఎలా ఉంటుంది, అదేవిధంగా అది ఏ విధంగా డ్యామేజ్ అవుతూ వస్తుంది అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది? సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇది నార్మల్ లివర్ అమ్మ. ఇంత హెల్తీగా ఉంటుంది. ఫ్యాట్ డిపాజిషన్ వచ్చినప్పుడు మనం ఇలా చూడొచ్చు, కొంచెం మైనర్ చేంజెస్ ఉంటాయి. అండ్ ఇన్ఫ్లమేషన్, ఈ ఫ్యాట్ వల్ల 20% ఇన్ఫ్లమేషన్ వస్తుందని చెప్పే కదా, ఇది నాన్ ఆల్కహాలిక్ స్టెటోహెపటైటిస్. వాళ్ళలో ఒక 20%లో ఫైబ్రోసిస్, ఆ ఫైబ్రోసిస్ ఉన్న వాళ్ళలో 20%లో సిరోసిస్ వస్తుంది. సిరోసిస్ ఈజ్ ద ఎండ్ స్టేజ్. ఒకసారి సిరోసిస్ వచ్చాక పేషెంట్కి వాళ్ళు లివర్ డిసీజ్ వల్ల కానీ లేకపోతే లివర్ క్యాన్సర్ వల్ల కానీ చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఫ్యాటీ లివర్ వచ్చి ఇలా ప్రోగ్రెస్ అయిన వాళ్ళలో మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ డెత్ ఈస్ కార్డియోవాస్కులర్ డెత్. అంటే లివర్ సిరోసిస్ వల్ల లేకపోతే క్యాన్సర్ వల్ల ఇవి సెకండ్ థర్డ్ పొజిషన్స్లో ఉంటాయి. బట్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఈస్ కార్డియోవాస్కులర్ డెత్ అనమాట. అంటే హార్ట్ అటాక్స్ రావడం. ఎందుకంటే ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ వెజల్స్లో కూడా ఫ్యాట్ డిపాజిషన్ ఉంటుంది. సో రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకో ముఖ్య విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ఫ్యాటీ లివర్ కనుక సన్నగా ఉండే వాళ్ళలో ఫ్యాటీ లివర్ ఉంటే వాళ్ళకి కార్డియోవాస్కులర్ రిస్క్ చాలా ఎక్కువ. అంటే లావుగా ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉన్న లావుగా ఉండి ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళలో ఉండే రిస్క్ కంటే సన్నగా ఉండి వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంటే కార్డియోవాస్కులర్ రిస్క్ చాలా ఎక్కువ, హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. సరే, అయితే మనకి ఒబిసిటీ వచ్చింది అనేది మనం వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల మనకు తెలుస్తుంది. కానీ ఫ్యాటీ లివర్ సమస్య వచ్చింది అనేది మనం ఏ విధంగా తెలుసుకోగలుగుతాము? అంటే ఏ స్టేజ్లో అది బయటపడుతుంది అంటారు? మీరు ఇందాక చెప్పారు ఇలాగా ఐటీ ఎంప్లాయీస్లో ఎక్కువ చూస్తున్నాము అని, ఫస్ట్ మీ ఓపెనింగ్ స్టేట్మెంట్ మనం చూసుకుంటే నేను మామూలుగా ఏం చెప్పాను, 20% to 30%లో ఫ్యాటీ లివర్ అని చెప్పాను. మీ స్టాటిస్టిక్స్ చూసుకుంటే 80% అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్, ఇర్రెగ్యులర్ టైమింగ్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చొని చేస్తారు. ఒక 12 to 14 hours కూర్చొని పని చేస్తారు, యాక్టివిటీ ఉండదు, జంక్ ఫుడ్ తింటారు, షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్, ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తింటారు. ఇవన్నీ ఫ్యాటీ లివర్ కాజ్ చేస్తాయి మనకి. అలాగే ఫ్యాటీ లివర్ ఒకసారి వచ్చిన తర్వాత దాని కరెక్టివ్ మెజర్స్ తీసుకోకపోతే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, అంటే ఈ లివర్ డ్యామేజ్కి కొంతమందికి ఎక్కువ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది డ్యామేజ్ అవ్వడానికి, వాళ్ళకి ఈ ఫ్యాటీ లివర్ కాస్త సిరోసిస్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది.
సో మనం ఏ స్టేజ్‌లో గుర్తించొచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఒక పర్సన్‌కి ఫ్యాటీ లివర్ ఇష్యూ అనేది వచ్చింది అనేది అతనికి ఏ విధంగా తెలిసే ఛాన్స్ ఉంది అంటారు? అంటే యూజువల్లీ మన దగ్గర స్క్రీనింగ్‌తోనే వస్తారు. ఈ మధ్య కాలంలో మనం చూసిందంటే హెల్త్ చెకప్‌లు ఎక్కువయినాయి. దట్ ఈస్ వెరీ గుడ్. అంటే ఒక 35 ఇయర్స్, 40 ఇయర్స్ దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ అన్ని బ్లడ్ టెస్ట్‌లు అలాగే అల్ట్రాసౌండ్ కూడా చేయించుకుంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మేము ఫ్యాటీ లివర్ అనేది అది గ్రేడ్ 1 గ్రేడ్ 2 లేకపోతే ఇంకా ఫర్దర్‌గా డ్యామేజ్ అయిందా అనేది మనకి అల్ట్రాసౌండ్‌లో తెలిసిపోతుంది. అల్ట్రాసౌండ్ అయిన తర్వాత మనం లివర్ ఫంక్షన్ టెస్ట్ అని ఇంకో టెస్ట్ చేయిస్తాం. దాంట్లో ఎంజైమ్ లెవెల్స్ చూస్తాం. అంటే గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్లో ఎంజైమ్స్ ఏమీ ఎలివేట్ అయి ఉండవు. సో వాళ్ళకి పెద్ద రిస్క్ కూడా లేదు. జస్ట్ కరెక్ట్ షుగర్ ఉన్నోళ్ళు షుగర్ కంట్రోల్ చేసుకుంటే, వెయిట్ ఎక్కువ ఉన్నోళ్ళు వెయిట్ కంట్రోల్ చేసిన, ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ చేసిన, అలాగే మ్, ఐ మీన్ హైపర్ టెన్షన్ కంట్రోల్ చేసుకున్నా సరిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం రివర్స్ అయిపోతుంది. కానీ ఒక్కసారి అది ఫైబ్రోసిస్ స్టేజ్కి వెళ్ళిందంటే అది ప్రోగ్రెసివ్ స్టేజ్. ఇప్పుడు ఫ్యాటీ లివర్ అని మనం రెగ్యులర్గా మాట్లాడుకునే ఫ్యాటీ లివర్ నాన్ ప్రోగ్రెసివ్. అంటే మనం కరెక్ట్ మెజర్స్ తీసుకుంటే అది ప్రోగ్రెస్ అయ్యే అవకాశం చాలా తక్కువ. కానీ ఒక్కసారి అది స్టెటోహెపటైటిస్ లెవెల్కి వెళ్తే అది ప్రోగ్రెస్ అయిపోయి ఫైబ్రోసిస్, సిరోసిస్ వచ్చే అవకాశం ఎక్కువ. సో అప్పుడు మనం ట్రీట్మెంట్ ఇంటర్వెన్షన్ చేయాల్సిన అవసరం అక్కడ ఉంటుంది, మోర్ దెన్ ఫ్యాటీ లివర్. సో నార్మల్‌గా ఏజ్ గ్రూప్స్ అని ఏమైనా ఉంటాయా సార్? అంటే ఈ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి అనేది ఏమైనా ఉంటుందా? ఫ్యాటీ లివర్ అనేది ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు. నేను చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే చాలు. ఇంతకుముందు ఎక్కువగా మనం మిడిల్ ఏజ్ అంటే 30 to 50 ఇయర్స్ మధ్యలో ఎక్కువ చూసాం. ఈ మధ్య మనం ఓబకాయం చిల్డ్రన్స్ 10 ఏళ్ళు, 8 ఏళ్ళు, 14 ఏళ్ళు అడాల్సెంట్స్ చిల్డ్రన్స్లో కూడా చూస్తున్నాం. వాళ్ళు కూడా దీనికి అతిథులు కాదు. వాళ్ళు కూడా దే విల్ డెవలప్ ఫ్యాటీ లివర్ అండ్ ద అసోసియేటెడ్ కాన్సిక్వెన్సెస్. అయితే ఇట్లాంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి ఏం చేయాలి అంటారు? మీరిచ్చే సజెషన్స్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అండ్ హెల్దీ డైట్ తీసుకోవాలి. టైం టు టైం హెల్దీ డైట్. ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం మానేయాలి. ప్యాకేజ్డ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే హై క్యాలరీ ఉన్న కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాటీ ఫుడ్స్ కానీ తినకూడదు. వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం, సాలడ్స్ ఎక్కువ తినడం, అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం, అలాగే హోల్ గ్రెయిన్ బేస్డ్ డైట్, ఫ్రెష్లీ మేడ్ ఫుడ్. ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకొని మన వెయిట్ కంట్రోల్లో పెట్టుకొని ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా చేస్తే దానికంటే బెస్ట్ సొల్యూషన్ దీనికి ఏమీ లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నాము ఇటీవలి కాలంలో అంటే సమయంతో సంబంధం లేకుండా ఐటీ ఉద్యోగులందరూ కూడా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది స్ట్రెస్, యాంగ్జైటీ, అదేవిధంగా హైపర్ టెన్షన్ ఇట్లాంటి సమస్యల బారిన పడుతున్నారు. దీంతో పాటుగా అనేక మంది ఫ్యాటీ లివర్, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కూడా ఉబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్ ఇట్లాంటి సమస్యల బారిన పడుతున్నట్లుగా కూడా కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవలే వెల్లడించడం జరిగింది. అయితే ఐటీ ఉద్యోగులు తమ ఆరోగ్యానికి సంబంధించి మరింత జాగ్రత్తగా ఉండాలని, ప్యాకేజ్డ్ ఫుడ్, అదేవిధంగా జంక్ ఫుడ్కి దూరంగా ఉంటూ ఫిజికల్ ఎక్సర్సైజులు వంటివి చేయాలని, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటేనే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని కూడా డాక్టర్లు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీకాంత్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.